ఫస్ట్ టైమ్ బోటి కర్రీ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అమ్మో! బోటి కర్రీనా? ఎలాగొచ్చిద్దో ఏమో అని టెన్షనే అవసరం లేదు. ఒక్కసారి ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ముందుగా 2 ఆనియన్స్‌ని తీసుకుంటున్నాను. ఆల్రెడీ బోటీని క్లీన్‌గా వాష్ చేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. బోటీ అనేది టేస్ట్ మొత్తం ఈ క్లీనింగ్‌లోనే ఉండిద్దండి. మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటామో, అప్పుడే మనకి స్మెల్ అనేది ఏమీ రాదు. నెక్స్ట్ మసాలాకొచ్చేసి ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక 4 లవంగాలు అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకోండి. మసాలా వేస్తే మీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగొచ్చిద్ది. లేదు మేము కొబ్బరి వాడము అనుకుంటే ఓకేనండి. హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా ఫైన్ చేసుకోండి. ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. కొన్ని ఆనియన్స్‌ని తీసి పక్కన పెట్టుకొని, మిగిలిన ఆనియన్స్ తోటి ఫైన్‌గా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ అనేది మన గ్రేవీకి అవసరమయ్యిద్ది. నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి సరిపోయిద్ది. ఎక్కువేం అవసరం లేదు. ఒక పచ్చిమిరపకాయ చాలు. ఇది కూడా తాలింపులో వేసుకోవడానికి. నెక్స్ట్ ఒక పాత్ర పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, అందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిరపకాయని వేసేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసేసి ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో పచ్చి వాసన అనేది ఉండకూడదండి. బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఆల్రెడీ తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలండి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్‌లో కుక్ చేసుకోండి. ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న బోటీని కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి. మీ కారానికి తగినంత కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మేము కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి. ఇక్కడే మీ రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు బాగా కలుపుకోండి. బోటీ కర్రీ నచ్చడం, నచ్చకపోవడం అనేది ఏమీ ఉండదండి. బోటీని చేసే ప్రాసెస్‌లో చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చిద్ది. తర్వాత పైన కొత్తిమీరని చల్లుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా బాగుండిద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వండి. తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా బాయిల్ అవ్వాలండి. చూడండి అసలు ఎంత బాగా కుక్ అవుతుందో బోటీ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి. ఇప్పుడు బోటీ కర్రీ అనేది రెడీనండి. ఒక చిన్న లైక్ చేసి మీకెలా